ఇక నుంచి ఏటా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జైలు అగ్నిమాపక శాఖలో ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్లే సిబ్బంది కొరత ఉందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలు చేపడతామన్నారు. రప్పా నరుకుతామంటూ కత్తులతో రోడ్లపై తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. నేరం చేసిన వారిని రోడ్లపై నడిపించుకుంటూ తీసుకువెళ్లే సంస్కృతిని అన్ని జిల్లాల పోలీసులు కొనసాగించడం శుభపరిణామమన్నారు. నెల్లూరులో పర్యటించిన హోంమంత్రి జిల్లా కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. జైలు పనితీరు బాగుందని అనిత కితాబిచ్చారు. రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు కానీ, పీడియాక్ లో ఉన్న వాళ్ళు కానీ మళ్ళా తిరిగి రౌడీయిజం చేసే పరిస్థితి నుంచి వాళ్ళకంటూ ఒక షై ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద నడిపించిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సంస్కృతి మాక్సిమం రాష్ట్రంలోని పోక్సో కేసెస్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ రప్పామని చెప్పి నరుకుతామని చెప్పి కత్తులు పట్టుకు తిరిగే వాళ్ళ పరిస్థితులు గానీ, తప్పు చేసినా లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించేటట్టుగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేసే విధంగా కంపల్సరీగా రోడ్ల మీద నడిపిస్తామని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోనే నేను నెల్లూరు పోలీసుల్ని ప్రత్యేకంగా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను. లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమీ జరగలేదు. మొన్న మీరు చూశారు, అన్ని హడిల్స్ ని దాటుకుని సుమారుగా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళ స్టైఫండ్ ని కూడా 3 times పెంచాం. వాళ్ళతో పాటు ప్రతి సంవత్సరం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అందులోని ఎస్పీఎఫ్ గానీ, ఫైర్ డిపార్ట్మెంట్ గానీ, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ గానీ వీళ్ళు కూడా